శ్రీమాత్రే నమః. ఈ రోజు నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. దేవుడి మందిరాన్ని నేను ఈ రోజు శుభ్రం చేసుకున్నానమ్మా, రేపటి నుంచి అమ్మవారి వ్రతం చేసుకోవాలి కదా, శ్రావణ మాసం వచ్చేసింది కదా, శుక్రవారం కదా, అందుకే ఈ రోజు నేను శుభ్రం చేసేసుకున్నాను. ఈ లోపు మా స్నేహితురాలు వచ్చి, అమావాస్య పూట ఎందుకు చేసుకున్నావు, అమావాస్య పూట ఏం పనులవి అని చెప్పి అడిగారమ్మా. నాకు భయం వేసింది, దోషమా అని అడిగారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనకి తెలియక ఎప్పుడైనా సరే ఏదైనా చేశాము అంటే మనం దానికి భయపడవలసిన అవసరం లేదు. ముందు భయపడ్డం మానేయండి. వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు తెలియక నేను చేశాను, నన్ను క్షమించు, ఇకపై నిజంగానే చేయకూడదు అంటే నేను చేయని తప్పు, నన్ను క్షమించమ్మా, నన్ను అనుగ్రహించమ్మా అని చెప్పి ఒకసారి అమ్మవారి పాదాలు పట్టేసుకుని బాధ్యత అంతా అమ్మవారి మీద పెట్టేశారు అని అనుకోండి, ఇంకా ఎటువంటి భయము ఉండదు. అసలు మామూలుగా మీరు రేపు శుక్రవారం కదా, శ్రావణ మాసం మొదలైపోతుంది కదా, ఈ రోజు అమావాస్య అయినా సరే మీరు శుభ్రం చేసుకోవచ్చు. మంగళవారము శుక్రవారము కాకుండా మీరు దేవుడి మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకుంటానన్నా చేసుకోవచ్చు. కానీ భోజనం చేసేసి నిద్రపోయి లేచిన తర్వాత మనకి కుదిరినప్పుడు చేసుకోకూడదు. మనం దేవుడి మందిరాన్ని ముట్టుకోవాలి అంటే ఖచ్చితంగా శుచిగా శౌచంగా ఉండాల్సిందే. స్నానం చేసే దేవుడి మందిరాన్ని పట్టుకోవాలి, దేవుడి మందిరాన్ని ముట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ముట్టుకుంటాము అంటే కుదరదు. పొద్దున్నే స్నానం చేసేసి పూజ అయిపోయిన తర్వాత ఒక గంట ఆగి కావాలంటే మీరు శుభ్రం చేసేసుకోండి. ఎందుకంటే ఇంకా మీరు చక్కగా స్నానం చేసే ఉంటారు, ఇంకా భోజనం చేయరు కాబట్టి. సాయంత్రం చేసుకోవాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా స్నానం చేసే మీరు దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోండి. సరే, మరి నెలసర్లు వచ్చిన తర్వాత 5వ రోజున ఖచ్చితంగా దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలా అని అడుగుతున్నారు. అలా ఏం లేదు, ఖచ్చితంగా చేసుకోవాలని ఏం లేదు. మీకు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, సమయం ఉంటే. లేదు అంటే తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఖచ్చితంగా 5వ రోజు స్నానం అయిపోయిన తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలని ఎక్కడా లేదు. అలానే వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఆడవాళ్ళు అంటే పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేసుకోవాలా అని అడుగుతున్నారు. అలా ఏం లేదు, పెళ్లి కాని ఆడపిల్లలు కూడా వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకోవాలి. చేసుకుంటే చక్కటి భర్త వస్తారు, జీవితం చక్కగా ఉంటుంది, సర్వ శుభాలు కలుగుతాయి. వ్రతం చేసుకుంటున్నప్పుడు గాని, పూజ చేసుకుంటున్నప్పుడు గాని, దేవాలయానికి వెళ్తున్నప్పుడు గాని జుట్టు విరబోసుకుని చేసుకోకండి. సర్వ శుభాల కోసం మనం చేసుకుంటున్నాం, జుట్టు విరబోసేసుకుని మనం నెగిటివ్ మళ్ళీ తెచ్చుకుంటున్నాం. ఆ జుట్టు కొనలు కిందకి వేలాడకూడదు. అలాగే పూజ చేసేటప్పుడు తలస్నానం చేస్తారు కదా, అంటే పూజ చేస్తుంటే ప్రతిరోజు తలస్నానం చేయమని కాదు నా ఉద్దేశం. ఇలా పండగలప్పుడు తలస్నానాలు చేస్తారు కదా, చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మన సినిమాల్లో కూడా చూస్తాం, ఆ జుట్టు నీళ్లు కారకుండా టవల్ చుట్టేసుకుని ఆ టవల్ ఉండగానే పూజ చేస్తారు. అలా చెయ్యొద్దు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. అలా చేయకండి. అలాగే జుట్టులోంచి నీళ్లు ఇలా కారుతూ ఉండగా కూడా మనం పూజ చేసుకోకూడదు. శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఆ కొనలు కిందకి ఇలా వేలాడకుండా దాన్ని ముడి పెట్టేసుకుని అప్పుడు పూజ కూర్చోండి. జుట్టు విరబోసుకుని ఆ జుట్టు నీళ్లు కారుతూ ఉండగా టవల్ చుట్టుకుని అలా పూజ చేయడానికి మీరు ప్రయత్నించకండి. అలానే పూజ చేసేటప్పుడు చక్కగా సంప్రదాయ దుస్తులు వేసుకుని బొట్టు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసి చేయండి. ఈ శ్రావణ మాసం కదా, శుభం. కాస్త మంగళవారాలు శుక్రవారాలైనా కాళ్ళకి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని పూజ చేస్తే సర్వ శుభాలకి నిలయం అవుతుంది ఆ ఇల్లు. అలాగే పూర్వ సువాసినిలు పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎందుకు చేసుకోకూడదు? పూర్వ సువాసినిలు హాయిగా చక్కగా లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చదువుకోండి, లేదు అంటే సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి, ఓ నమస్కారం పెట్టుకుని చేసుకోవచ్చు. అలాగే మగవాళ్ళు చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. ఎందుకు చేయకూడదు? వాళ్ళు చక్కగా లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చదువుకుంటూ కుంకుమ పూజ చేయండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం తేడా లేదు, అందరూ చేయొచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి కాని వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అలాగే మరి ఈ శ్రావణ మాసం అంతా తలస్నానం చెయ్యాలని అడుగుతారు. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా 5 రోజులు వరుస పెట్టి తలస్నానం చెయ్యొద్దు అని చెప్తుంది శాస్త్రం. అలా ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చెయ్యకూడదు, చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు అడుగుతారు, దాంపత్యం తర్వాత స్నానం చెయ్యాలండి తలస్నానం చేయకపోతే పూజ చేయకూడదంట కదా అని. ఇదిగో మీరు ఈ ఆచారం పెట్టేశారు, ఈ ఆచారం పెట్టేబట్టే పూజ మానేస్తున్నారు, పూజ మానేసి ఇవన్నీ పాటించలేక మతం మారిపోతున్నారు అంటారు. పాటించవలసిన చోట పాటించాలి, అక్కర్లేని భయాలు మనం పెట్టుకోకర్లేదు. దాంపత్యం తర్వాత రోజు ఆడవాళ్ళు తలస్నానం చెయ్యాలని ఎక్కడా లేదు కాబట్టి మీరు రోజు తలస్నానం చెయ్యక్కర్లేదు. అలాగే శ్రావణ మాసం కదా, ఖడ్గమాల, శ్రీ సూక్తము ఇవన్నీ ఆడవాళ్ళు చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. ఖడ్గమాల గాని లలిత త్రిశతి గాని చెయ్యాలి అంటే బాలమంత్రం ఉపదేశం ఉండాలి.
ఉపదేశం ఉన్నవాళ్ళు ఖడ్గమాల, లలిత త్రిశతి చేసుకోవచ్చు అని చెప్పి పరమాచార్య స్వామి వారు చెప్పారు, నేను కాదు చెప్తున్నా. కాబట్టి ఉపదేశం ఉంటే మీరు ఖడ్గమాలతో మీరు రోజు కుంకుమార్చన చేసుకుని పూజ చేసుకోవచ్చు. శ్రీ సూక్తం అందరూ చదవచ్చా, ఆడవాళ్ళు చదవచ్చా అని అడుగుతున్నారు. శ్రీ సూక్తం ఆడవాళ్ళు చదవకూడదు, పురుష సూక్తం కూడా చదవద్దనే చెప్తారు. శ్రీ స్తుతి ఉంది, కావాలంటే అది చదవండి. అలాగే పురుష సూక్తం కాకుండా పురుష సూక్తాన్ని స్తోత్ర రూపంలో అందించారు, శ్రీ సూక్తాన్ని కూడా స్తోత్ర రూపంలో అందించారు. ఈ రెండింటిని మనం రోజుకో శ్లోకం ఛానల్లో అప్లోడ్ చేసాం. వీలైనంతగా మనం చెయ్యొద్దు అని మనకు పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అది చెయ్యొద్దు. ఎందుకు చేయకూడదు అని ప్రశ్నలు వేయకండి, ఎందుకు చేయకూడదు అని చెప్పి వితండవాదానికి వెళ్ళకండి. మనం అనవసరంగా పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని వదిలేసాం కాబట్టే ఎన్నో సమస్యల్లో చిక్కుకుపోతున్నాం. వాళ్ళు ఏదైతే చెప్పారో అదే పాటించాము అని అనుకోండి, జీవితం అద్భుతంగా ఉంటుంది. అసలు ఇంకో రెండో మాటే లేదు. ఒకసారి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు పాటించండి, మన ఇంటి సంప్రదాయాన్ని అనుసరించండి. ఏ గొడవలు గోలలు లేకుండా మనశ్శాంతిగా హాయిగా మీరు పూజ చేసుకోండి. అలాగే చాలా మంది ఇంకో ప్రశ్న అడుగుతున్నారు, ఈ శ్రావణ మాసం నెల్లాళ్ళు రుద్రాభిషేకం చేయించుకుంటాం కదా, మరి మాంసాహారం ఇంట్లో వండవలసి వస్తే, ఒకవేళ తినవలసి వస్తే దోషమా అని. శ్రావణ మాసంలో సహజంగా చాలా మంది మాంసాహారం మానేస్తారు, తినేవాళ్ళు కూడా. ఒకవేళ తినాల్సి వచ్చింది అని అనుకోండి, ఈ మాంసాహారం తినడానికి గుళ్ళో రుద్రాభిషేకం చేయించుకోవడానికి అసలు సంబంధమే లేదు. భయపడవలసిన అవసరం లేదు. అయ్యో రుద్రాభిషేకం చేయించుకున్న రోజు మేము మాంసాహారం తినేసామే అని భయపడద్దు. ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి. కానీ మాంసాహారం తినేవాళ్ళు మానేశారనుకోండి, తినకుండా, వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. వాళ్ళు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తినరు, వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళు పాటించుకోండి. అనవసరంగా లేనిపోను గొడవలు అవన్నీ తెచ్చుకుని మనశ్శాంతిని పోగొట్టుకుని పూజ చేసుకునే కంటే, ఇంట్లో పూజ చేసుకోవడానికి వీలు కుదరలేదనుకోండి, ఓ నమస్కారం పెట్టి అమ్మ నాకు ఇంతే ఉంది, ఇంతే చేయగలను అని చెప్పేసి అమ్మవారికి చెప్పండి. అవన్నీ అమ్మవారే చూసుకుంటారు.